డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు క్లాసుల్లో మనం గ్యాసెస్కి రెండు స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఆ స్పెసిఫిక్ హీట్స్ మధ్య రిలేషన్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అది ఐసోథర్మల్ చేంజెస్ అండ్ అడియాబాటిక్ చేంజెస్. ఫస్ట్ మనం ఐసోథర్మల్ చేంజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇదొక సిలిండర్. ఆ సిలిండర్కు ఇది పిస్టన్. ఆ సిలిండర్ లోపల గ్యాస్ ఉంది. సరే, మనం ఇప్పుడు ఈ పిస్టన్ని గట్టిగా అదిమేమనుకోండి, కంప్రెస్ చేసామనుకోండి, అప్పుడు లోపల ఉండే గ్యాస్ వాల్యూమ్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఈ పిస్టన్ని పైకి లాగామనుకోండి, అప్పుడు లోపల ఉండే గ్యాస్ వాల్యూమ్ పెరుగుతుంది. సరే, మనం ఏ మార్పు అయినా చేయనియండి, అంటే ఏ చేంజ్ అయినా చేయనియండి, ప్రెషర్లో అయినా చేంజ్ రానియచ్చు, వాల్యూమ్లో అయినా చేంజ్ రావచ్చు, ఏ చేంజ్ అయినా రావచ్చు. అయితే మాత్రం టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. అలా గనక చేస్తే దాన్ని ఐసోథర్మల్ చేంజ్ అంటారు. కాబట్టి ప్రెషర్లో అయినా చేంజ్ రానియండి, వాల్యూమ్లో అయినా చేంజ్ రానియండి, టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి. అలా ఉంటే ఆ చేంజ్ని ఐసోథర్మల్ చేంజ్, లేకపోతే ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు అనమాట. కాబట్టి ది చేంజెస్ ఇన్ ది ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ టేకింగ్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే ప్రెషర్లో మార్పు వచ్చినా వాల్యూమ్లో మార్పు వచ్చినా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నట్టయితే అలాంటి చేంజెస్ను ఐసోథర్మల్ చేంజెస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్ వాల్స్ ఎలాంటి వాల్స్ అంటే గుడ్ కండక్టింగ్ మెటీరియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాగితో కాపర్తో చేసినటువంటి సిలిండర్ అనుకోండి, అప్పుడు లోపల ఉన్న హీట్ బయటకు వస్తుంది, లేదా బయటకు ఉన్న హీట్ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే హీట్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది ఈ సిస్టమ్కి బయట సరౌండింగ్స్కి. ఎందుకంటే ఇది కాపర్తో చేసిన వాల్స్ కదా, ఇవి లోపల ఉన్న హీట్ బయటకు వచ్చేయగలదు, బయట ఉన్న హీట్ లోపలికి వెళ్ళగలదు అనమాట. కాబట్టి ది వాల్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ మేడ్ విత్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ మెటీరియల్. అంటే సమ్ కాపర్తో కానీ లేకపోతే బ్రాస్తో కానీ అలా చేస్తే అప్పుడు ఖచ్చితంగా అది కండక్టింగ్ మెటీరియల్. లోపల ఉన్న హీట్ బయటికి ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్యలో హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ. ఓకే, హీట్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అవుతున్నదో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ పొరపాటున లోపల టెంపరేచర్ పెరిగే పరిస్థితి ఉందనుకోండి, హీట్ నెమ్మదిగా బయటకు వచ్చేసి లోపల టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది. ఒకవేళ పొరపాటున లోపల టెంపరేచర్ తగ్గే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, బయట నుంచి హీట్ లోపలికి వచ్చి లోపల టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండేట్టుగా చేస్తుంది అనమాట. అంటే టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్. మీకు తెలుసు కదా, టెంపరేచర్ని బట్టే కదా ఇంటర్నల్ ఎనర్జీ ఉండేది. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్. అలాంటప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత? du ఈజ్ ఈక్వల్ 0. అంతేగా, ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత? డెఫినెట్గా 0. ఓకేనా? నెక్స్ట్, మరి అట్లాంటప్పుడు ఈ ఐసోథర్మల్ చేంజెస్కి ఫస్ట్ లాని ఎలా రాస్తావు? మీకు తెలుసు కదా, ఫస్ట్ లా అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీకు తెలుసు కదా, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అని. ఇక్కడ du 0 కదా, కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు dw. ఇదనమాట ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏ చేంజెస్ కంటే ఐసోథర్మల్ చేంజెస్కి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే స్లో ప్రాసెస్. ఎందుకని సార్ ఈ స్లో ప్రాసెస్ ఎందుకని అంటే, ఒకవేళ నువ్వు గట్టిగా అదిమేసావనుకో, క్విక్గా ఈ పిస్టన్ని అదిమేసావనుకో, ఆ ఒత్తిడికి లోపల టెంపరేచర్ పెరిగిపోతుంది. లోపల టెంపరేచర్ పెరిగింది అంటే ఇది ఖచ్చితంగా ఐసోథర్మల్ చేంజ్ కాదనమాట. అలా కాకుండా ఈ పిస్టన్ని నిదానంగా కంప్రెస్ చేసావనుకో, లోపల ఒకవేళ ఒత్తిడి పెరిగినా టెంపరేచర్ పెరిగే పరిస్థితి ఏర్పడినా లోపల హీట్ బయటకు వెళ్ళిపోయి లోపల టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనము ఈ పిస్టన్ని క్విక్గా మూవ్ చేయకూడదు,
చాలా నిదానంగా మూవ్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది. స్లోగా జరిగితేనే ఇది ఐసోథర్మల్. ఈ ప్రాసెస్ ఐసోథర్మల్ చేంజెస్ అన్నీ కూడా బాయిల్స్ లాని ఒబే చేస్తాయి. అంటే మీకు తెలుసు కదా, పివి ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, లేకపోతే P1V1 ఈజ్ ఈక్వల్ P2V2, అదే కదా బాయిల్స్ లా. సో ఇదంతా కూడా ఐసోథర్మల్ చేంజెస్ని గురించి. ఇప్పుడు మనం అడియాబాటిక్ చేంజెస్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇది సిలిండర్ కదా, దీనికి ఇది పిస్టన్ కదా, లోపల గ్యాస్ ఉంది కదా. ఇప్పుడు ఈ వాల్స్ ఎలాంటి వాల్స్ అంటే బ్యాడ్ కండక్టింగ్ వాల్స్ అన్నమాట. అంటే లోపల ఉన్న హీట్ బయటికి రాదు, బయట ఉన్న హీట్ లోపలికి వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చెక్కతో చేసినటువంటి వాల్స్, వుడన్ వాల్స్. వుడన్ అనేది బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్ అని మీకు తెలుసు కదా, లోపల ఉన్న హీట్ బయటికి రాదు, బయట ఉన్న హీట్ లోపలికి రాదు. అలాంటప్పుడు ఈ సిస్టమ్ ఎలాంటి సిస్టమ్? ఇది థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్. మీకు తెలుసా అసలు థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో? ఒక సిస్టమ్ పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండదు. అంటే ఈ సిస్టమ్ లోపల ఉన్న హీట్ పరిసరాల్లోకి వెళ్ళదు, పరిసరాల్లో ఉన్న హీట్ సిస్టంలోకి రాదు. అలా ఉంటే అట్లాంటి సిస్టమ్ను థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఓకేనా? అంటే దీని వాల్స్ బ్యాడ్ కండక్టింగ్ వాల్స్ అన్నమాట. సరే, ఇప్పుడు మీరు ప్రెషర్లో అయినా చేంజ్ వచ్చేట్టు చేయొచ్చు, వాల్యూమ్లో అయినా చేంజ్ వచ్చేట్టు చేయొచ్చు, ఎందులో అయినా చేంజ్ వచ్చేట్టుగా చేయొచ్చు అనమాట. అయితే ఏ చేంజెస్ అయినా కానివ్వండి, థర్మలీ ఐసోలేటెడ్ సిస్టంలో గనక చేస్తే అలాంటి చేంజెస్ను అడియాబాటిక్ చేంజెస్ అంటారు. కాబట్టి ది చేంజెస్ ఇన్ ది ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ టేకింగ్ ప్లేస్. అంటే ప్రెషర్లో అయినా మార్పు రావచ్చు, వాల్యూమ్లో అయినా మార్పు రావచ్చు. అయితే ఎక్కడ రావాలి అవి? ఇన్ ఏ థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్. పరిసరాలతో సంబంధము లేనటువంటి ఒక సిస్టమ్ ఉందే, దాంట్లో గనక జరిపితే అలాంటి చేంజెస్ని అడియాబాటిక్ చేంజెస్ అంటారు. ఓకే, మరి దీని వాల్స్ ఎలా ఉంటాయి? బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్, అంటే చెక్కతో చేసి ఉంటాయి, అంతే కదా. రైట్. హీట్ అనేది లోపల నుంచి బయటికి రాదు, బయట నుంచి లోపలికి వెళ్ళదు. అంటే లోపల ఉన్న హీట్ లోపలే ఉంటుంది, బయట ఉన్న హీట్ బయటనే ఉంటుంది. అలాంటప్పుడు హీట్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ కాలేదో లోపల ఉన్న హీట్ కాన్స్టెంటే కదా. మరి అలాంటప్పుడు లోపల క్యూ హీట్ ఉందనుకోండి, ఆ క్యూ కాన్స్టెంటే కదా. మరి అలాంటప్పుడు డిక్యూ జీరో. డిక్యూ అంటే ఏంటి? లోపల నుంచి బయటకు వచ్చే హీటు లేదా బయట నుంచి లోపలికి వెళ్ళే హీటు అసలు ఎక్స్చేంజ్ కావట్లేదు కదా, కాగలేదు. కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. మరి అలాంటప్పుడు ఫస్ట్ లాని ఎలా రాస్తాం మనం? మీకు తెలుసు కదా, ఫస్ట్ లా డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ ప్లస్ డిడబ్ల్యూ అని. ఇక్కడ డిక్యూ జీరో కదా, సో జీరో ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. మరి ఈ అడియాబాటిక్ ప్రాసెస్ అన్నీ కూడా క్విక్గా జరుగుతాయి. అంటే ఈ పిస్టన్ని పట్టుకొని నేను సడన్గా అదిమేశాను అనుకో, కంప్రెస్ చేశాను అనుకో సడన్గా, అది అడియాబాటిక్ చేంజ్. అలా కాకుండా ఈ పిస్టన్ని నిదానంగా కంప్రెస్ చేశాను అనుకో, అది ఐసోథర్మల్ చేంజ్. సరే, ఇది బాయిల్స్ లాని ఒబే చేయవు అడియాబాటిక్ చేంజెస్. అందుకని పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాదు ఇక్కడ. మరి పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ. అక్కడేమో పీవీ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కదా ఐసోథర్మల్ చేంజెస్లో, ఇక్కడేమో పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అనమాట. ఓకేనా? సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోథర్మల్ చేంజ్, ఒక థర్మలీ ఐసోలేటెడ్ సిస్టంలో గనక జరిగితే అడియాబాటిక్ చేంజ్. ఓకేనా? ఇవి మళ్ళీ 1-2 సార్లు గనక మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి బాగా వస్తేనే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్.